ఎన్నో సినిమాలకి హీరోలు లాక్ అయిపోతున్నారు, కానీ ఎల్లమ్మ మాత్రం హీరోని పట్టుకోలేకపోతుంది. నాని నుండి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి డిఎస్పీ ఫిక్స్ అంటూ ఫైనల్ చేసేస్తాడు. దీంతో అమ్మయ్య అనుకున్న మూవీ లవర్స్కి షాక్ ఇస్తూ ఇప్పుడు ఇదిగో ఇలా మరో హీరో వైపు దిక్కులు చూస్తున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హైలైట్ అవుతోంది. బ్యాడ్ లక్కి బలగం వేణుకి మంచి ఫ్రెండ్షిప్ కుదిరినట్టే కనిపిస్తోంది. బలగం లాంటి క్లాసిక్ సినిమా తీసినా ఇప్పటికీ తన ఎల్లమ్మకి సరైన హీరోని పట్టుకోలేకపోతున్నాడు. మరి ఈ సినిమా స్క్రిప్ట్ మొదలెట్టినాటి నుండి లెక్కేస్తే ఇప్పటికి సినిమా సగం పైగా అయిపోవాలి. కానీ ఇంకా నాని, నితిన్, బెల్లంకొండ అంటూ చక్కర్లు కొట్టడంతో సగం కాదు కదా, స్టార్ట్ కూడా కాలేకపోయింది. ఇక అటు తిరిగి ఇటు తిరిగి ఎట్టకేలకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ హీరోగా సెట్ అయిపోయాడు అన్న వార్తలు రావడంతో హమ్మయ్య ఇప్పటికైనా పట్టాలెక్కడం పక్కా అనుకున్నారంతా. కానీ తాజాగా దేవిశ్రీ కూడా వేణుకి హ్యాండ్ ఇచ్చాడని, అందుకే దేవిశ్రీ ప్లేస్ లో ఎన్టీఆర్ బావమర్ది నార్నె నితిన్ ని కాస్ట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. నార్నె నితిన్ విషయానికొస్తే తాను నటించిన మ్యాడ్ 2 సినిమాలతో పాటు ఆయ్ సినిమా కూడా మంచి హిట్స్ నే చూసింది. కానీ ఎల్లమ్మ లాంటి బరువైన సినిమాని ఈ కుర్ర హీరో ఎలా మోస్తాడో చూడాలి. ఏదేమైనా ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కి కూడా హీరోని పట్టుకోవడం ఇంత కష్టంగా ఉందంటే ఆశ్చర్యమే. For more videos like this, subscribe Big TV channel.